అబ్బబ్బబ్బబ్బా, ఏం దొంగలు మోపైతున్నారోలా ఈ నడుమ. తాళలేసిన ఇండ్లు దుక్నాలే కాదు, ఏకంగా మనుషులుండంగానే బెదిరించి మరీ దోసుకపోయే బద్మాష్గాళ్ళు మోపైతున్నారు పట్నంలా. పోలీసోళ్ళు శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్తున్నారు కానీ ఇగో గిసంటి దారుణాలు మాత్రం ఆగుతూనే లేవల్లా. అగో చూసిండ్రా అనుల్లా, నెత్తికి హెల్మెట్ పెట్టుకొని దుకుణంలోకి వచ్చిన దొంగబడిమెగాడు ఎంట తెచ్చుకున్న కత్తి తీసి ఎట్లా దాడి చేసిండో. పట్నంలో ఉన్న కుషాయిగూడల శ్రీనివాస్ అనే రిటైర్డ్ ఆర్మీ జవాను మనీ ఎక్స్చేంజ్ కౌంటర్ నడుపుతున్నాడు. మరి వీనికి ఎట్లా తెలిసిందో గాని సీదా దుకుణంలోకి కత్తితోని ఆ అన్న మీద దాడి చేసి 2 లక్షల రూపాయలున్న ఈ నల్ల బ్యాగును ఎత్తుకోపోను చూసిండు. కాని ఆయనేమన్నా మామూలు మనిషా బుగులువాడి బ్యాగును ఇడిచిపెట్టేతందుకు? రిటైర్డ్ ఆర్మీ జవాను గట్టిగానే పోరాటం చేసిండు. కాకుంటే ఆ దొంగోడు మాత్రం కత్తితోని బలంగా దాడి చేసి బ్యాగు పట్టుకొని పరారయిండు. ఇంకేమున్నది, ఎదురుంగా పాకిస్తాన్ సైనికుడు ఉన్నట్టే అనిపించి ఆ అన్న లోపటున్న పాత ఆర్మీ జవాను బయటికచ్చినట్టున్నాడు. వాని ఇంటవాడి మరీ వాని దొరకబట్టి ఆ పైసల బ్యాగును తీసుకున్నాడు. ఇంకా దొంగోన్ని పోలీసోళ్ళకు అప్పచెప్పిండు. ఇక ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల రికార్డ్ అవ్వుట్ల ముచ్చట బయటికి తెలిసింది. ఆ దొంగోనిది అమెరికా అని అంటున్నారు. మరిగా వాని మీద ఎసొంటి చర్యలు తీసుకుంటారో ఏం కథనో తెలియదు గాని ఆ జవాన్ ధైర్యాన్ని మాత్రం ఇప్పుడు అందరు తారీఫ్ చేస్తున్నారు. మరిగా పబ్లిక్ ఎవలో అత్తరు ఏదో చేత్తరని అనుకోకుండా ఇసొంటి కష్టకాలంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఇంకొంచెం తెలివిగా మెదులుర్రి. అపాయం నుంచి తప్పించుకోండ్రి. ఏమంటున్నాం, సరేనా?